వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ వచ్చేసి ముస్తాద్ భగత్ సింగ్ అలాగే వార్ 2 మూవీ కలెక్షన్స్ కంపేర్ చేయ బ్రో అన్నాడు. ఏ విధంగా కంపేర్ చేయాలి? వరల్డ్ వైడ్ గా లేకుంటే ఏపీ అండ్ తెలంగాణ కంపేర్ చేయాలి. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఏపీ అండ్ తెలంగాణవే కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫస్ట్ 3 days ఏపీ అండ్ తెలంగాణలో ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. ముస్తాద్ భగత్ సింగ్ చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణలో డే 1 వచ్చిన షేరు దాదాపు 25 కోట్ల షేర్ వచ్చింది. అండ్ డే 2 వచ్చేసి 5 crores షేర్ అయితే రావడం జరిగింది. అలాగే డే 3 వచ్చేసి 5 crores షేర్ రావడం అయితే జరిగింది. సో డే 4 వచ్చేసి మాక్సిమం ఒక 4 crores షేర్ అయితే వస్తుంది. ఈ 4 days గాను వరల్డ్ వైడ్ చూసుకుంటే ముస్తాద్ భగత్ సింగ్ కి డే 1 వచ్చేసి 47 కోట్లు రావడం జరిగింది. డే 2 వచ్చేసి 11 కోట్లు రావడం జరిగింది. అండ్ డే 3 కూడా 11 కోట్లే రావడం జరిగింది. డే 4 కూడా ఒక 8 crores అనేవి వస్తాయి. సో ఈ విధంగా మొత్తం యాడ్ చేసి చూసుకుంటే మొత్తం ఒక 80 కోట్ల మొత్తం ఒక 75 కోట్లు 77 కోట్లు ఆ విధంగా గ్రాస్ అయితే రావడం జరిగింది ఫస్ట్ 4 days గాను. మరి వార్ 2 కి ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. డే 1 వచ్చేసి 21 crores షేర్ రావడం జరిగింది ఏపీ అండ్ తెలంగాణలో. అలాగే డే 2 వచ్చేసి దాదాపు 9 crores షేర్ రావడం జరిగింది. అదే ఉస్తాద్ భగత్ సింగ్ చూడండి డే 2 వచ్చేసి 5 crores షేర్ మాత్రమే రావడం జరిగింది. అలాగే డే 3 వచ్చేసి 5 కోట్ల 10 లక్షలు రావడం జరిగింది. ముస్తాద్ భగత్ సింగ్ కూడా సేమ్ 5 కోట్ల రేంజ్ లో రావడం జరిగింది. అలాగే డే 4 కూడా వచ్చి దాదాపు 5 కోట్ల పైన షేర్ రావడం జరిగింది. సో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసి దాదాపు 3 days గాను 38 crores కలెక్ట్ చేసింది. వార్ 2 వచ్చేసి దాదాపు 36 crores కలెక్ట్ చేసింది. సో ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది అర్థమైపోతుంది కదా. జస్ట్ 2 crores డిఫరెన్స్ ఉంది షేర్ విషయంలో ఫస్ట్ 3 days గాను. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారి మైత్రి మూవీ మేకర్స్ హరిశంకర్ గారి డైరెక్షన్ లా మన తెలుగు ప్రాపర్ తెలుగు మూవీ స్ట్రేట్ మూవీగా వచ్చింది కాబట్టి ఆ కలెక్షన్స్ వచ్చాయి. ఒక టాక్ వేరేగా ఉన్నా కూడా వార్ 2 కూడా టాక్ బాగాలేదు, వేరేగానే ఉంది. అయిపోయిన మూవీ జైలర్ తో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ ఇది. జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు స్టార్ ఎంతైనా కూడా ఇది తెలుగు డబ్బింగ్ మూవీ. తెలుగు స్టేట్ మూవీకి ఉన్న ఆదరణ డబ్బింగ్ మూవీకి ఉంటుందా? ఉండదు. మీరు గమనించండి. కావాలంటే సూర్య మూవీస్ మన తెలుగులో హిట్ అయితే ఒకవేళ తెలుగులో తన మూవీ తీసి హిట్ అయితే తమిళ్లో ఆడవసలు ధనుష్ తీసుకోండి. ధనుష్ తెలుగులో స్టేట్ మూవీ వాతి అనే మూవీ తీసి ఆ మూవీ ఇక్కడ ఎక్కువ కలెక్షన్ కలెక్ట్ చేసింది. తమిళ్లో వచ్చేసి ఇంకా తక్కువ కలెక్ట్ చేసింది. దుల్కర్ సల్మాన్ చూడండి తను ఇక్కడ మన తెలుగులో సీతారామం తీస్తే దాదాపు 100 కోట్లు ఇచ్చాం. అదే కేరళ నుండి చూడండి దాదాపు 5 కోట్లు కూడా రాలేదు మనకి కేరళ నుంచి. ఆ విధంగా రెస్పాన్స్ అయితే ఉంటది. దుల్కర్ సల్మాన్ స్టార్ హీరోనే కదా మలయాళంలో, కానీ కలెక్షన్స్ తను తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు స్ట్రేట్ మలయాళం మూవీ అయితేనే చూస్తారు, స్ట్రేట్ తెలుగు మూవీ అయితే చూడరు. ఇది హిందీ మూవీ కాబట్టి హిందీలో ఎక్కువగా చూసారు. ఇది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కంపేర్ చేద్దాం ఒకసారి 3 days కి. వార్ 2 మూవీ డే 1 వచ్చేసి దాదాపు 86 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. డే 2 వచ్చేసి 82 కోట్లు రావడం జరిగింది. అలాగే డే 3 వచ్చేసి 50 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ 3 days చూసుకుంటే మనకి 210 కోట్ల గ్రాస్ అనేది మనకి వరల్డ్ వైడ్ ఫస్ట్ 3 days కి వార్ 2 కి రావడం జరిగింది. అదే ఉస్తాద్ భగత్ సింగ్ కి ఫస్ట్ 3 days కి గాను 70 కోట్ల షేర్ 70 కోట్ల గ్రాస్ మాత్రం రావడం జరిగింది. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లాప్ మూవీ 3 రోజులకి 210 కోట్లు కొట్టింది. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం 70 కోట్ల దగ్గరే ఉంది. సో ఇది వార్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ 3 days కలెక్షన్ కంపారిజన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.